హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? 90s కిడ్స్ ఎలా ఉండేవాళ్ళమంటే మన పేరెంట్స్ ఏం చెప్తే అది వినేవాళ్ళం. ఇంకా మన పేరెంట్స్ గీసిన లైన్ ఏదైతే ఉందో అది క్రాస్ చేయడానికి కూడా అసలు ప్రయత్నించే వాళ్ళమైతే కాదు. మన పేరెంట్స్ ఏంటంటే ఒక కళ్ళు ఎర్ర చేసినా లేదంటే కళ్ళు పెద్దవి చేసినా ఆ పని మనం చేయకూడదు అని మనకి దాని అర్థం. ఇంకా ఆ పని మాత్రం మనం చేయడానికి అస్సలు ప్రయత్నించే వాళ్ళం కాదు. అక్కడితో ఆ పని ఆపేసేవాళ్ళం. కాదు కూడదు అని ఆ పని మనం చేస్తే తర్వాత ఏంటి అన్నది మన సిచ్యువేషన్ మనకు తెలుసు కాబట్టి ఇంకా ఆ పని చేసేవాళ్ళం కాదు. అట్లాగే నేను కూడా అట్లాగే మా పిల్లలు చిన్నప్పుడు ఆ కొత్తలో అలా ట్రై చేశాను. అలాగా కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఏవైనా మాట వింటారేమో అని చెప్పి. కానీ వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూసినా, కళ్ళు ఎర్రగా చేసి చూసినా, ఏం చూసినా సరే ఆ కళ్ళుడు కింద పడాలే తప్ప వాళ్ళు మాట వినరని నాకు అర్థమైపోయింది. ఇంకా అదేమి అయ్యే పనిలా లేదని చెప్పేసి నేనే ఇంకా లైట్ తీసుకున్నా. ప్రజెంట్ పిల్లలు ఎలా ఉన్నారంటే కనుక మన మాట వాళ్ళు వినాలి అంటే కనుక ఫస్ట్ వాళ్ళ మాట మనం వినాలి అన్నట్టుగా ప్రజెంట్ కిడ్స్ అయితే ఉన్నారు. ఏంటంటే ఆ కొంచెంలో కూడా వాళ్ళు ఆ కొద్దో గొప్ప మన మాట వినే దాంట్లో కూడా మనకైతే ఆప్షన్స్ ఎట్లా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అట్లాగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో బోత్ ఆప్షన్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర అయితే బోత్ ఆప్షన్ అయితే ఉండదు. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినాయి కదా, ఇంకా ఓపెన్ అయిన తర్వాత హోంవర్క్స్ అవన్నీ యాజ్ యూజువల్ కదా, అలాగా హోంవర్క్స్ అవన్నీ ఇస్తున్నారు. అయితే మా పాపనైతే నేనేం చెప్పానంటే ఫాస్ట్గా నీట్గా వర్క్ చేయమ్మా అని చెప్పాను. మా పాప నన్నే అడిగిందంటే, ఏంటమ్మా ఫాస్ట్గా నీట్గా వర్క్ చేయమంటున్నావు, ఫాస్ట్గా నీట్గా ఎలా వస్తుంది, రాదు. నేను ఫాస్ట్గా అయితే చేస్తా, లేదా నీట్గా చేయమంటే చేస్తా, రెండిట్లో ఏదో ఒకటి చేయగలను నేను అని చెప్పింది. అంటే ఏంటంటే స్లోగా రాస్తే నీట్గా రాయగలదంట, లేదు ఫాస్ట్గా రాస్తే నీట్గా రాయలేదంట, పిచ్చి పిచ్చిగా రాసిద్దంట. సో నాకు 2 ఆప్షన్స్ ఇచ్చింది, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పింది తను. ఇంకా నేనేం చేశానంటే ఫాస్ట్గా రాయమ్మా, ట్రై చేయి నీట్గా రాయడానికి అని అయితే చెప్పాను. కానీ ఫాస్ట్గా అయితే రాస్తుంది. ఎందుకంటే నేను ఫాస్ట్గా రాయమని చెప్పడానికి రీజన్ ఏంటంటే కనుక పిల్లల్ని ముందు నుంచి మనం ఫాస్ట్గా రాయమని, ఫాస్ట్గా వర్క్ చేసుకోమని మనం ఎంకరేజ్ చేయాలి. ఆ ఫాస్ట్నెస్ ఏదైతే ఉందో అది మనం కనుక ఈ ఏజ్ నుంచి మనం అలవాటు చేయలేకపోతే కనుక ఏమవుతుందంటే కనుక వాళ్ళు డ్రాగ్ చేయడం మొదలు పెడతారు. పెన్సిల్ అక్కడే ఉంటుంది, కదలదు పెన్సిల్. వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకనే మనం ముందు నుంచి ఫాస్ట్గా రాయమని అలవాటు చేయాలి. ఫాస్ట్గా రాసే పిల్లలు చాలా వరకు కొంతమంది నీట్గా రాస్తారు, కొంతమంది నీట్గా రాయలేరు. ప్రాక్టీస్లో వాళ్ళకే నీట్నెస్ అన్నది అలవాటు అవుతుంది, హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయడం అన్నది అని నేను అనుకున్నాను. Please like, share and subscribe friends.